థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్న ఈ సందర్భంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, అదేవిధంగా సిపి సివి ఆనంద్ గారు, గౌరవ మా అందరికీ సీనియర్ నాయకుడైనటువంటి హనుమంతరావు గారు, కార్పొరేటర్ విజయ్ కుమార్ గారు, విక్రమ్ సింగ్ మాన్ గారు, అదేవిధంగా రమేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న డీసీపీలు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పోలీసు అధికారులు, అంబర్పేట పెద్దలు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ కార్యాలయం నిర్మాణానికి కృషి చేసిన వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి నరసయ్య గారు కోరినట్టుగా లేదా గౌరవ శాసనసభ్యుడు కోరినట్టుగా దీనికి పూర్తిగా మిగిలిపోయినటువంటి అన్ని పనులు చేయడానికి సంబంధించిన విషయంలో కూడా మంత్రిగా సహకరిస్తాననే మాట మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫైర్ స్టేషన్కి సంబంధించి ఇక్కడనే స్థలం ఇవ్వడానికి కొంత ఫైర్ స్టేషన్కి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే విధంగా పోలీసులు సహకరించే కార్యక్రమం తీసుకున్నారు. దాన్ని మీరు సమన్వయం చేసి ఫైర్ స్టేషన్కి సంబంధించిన ఇబ్బందిని తొలగించే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతూ, మీరు అన్నట్టుగా మరి ఆఫీస్ కోవడమో రిజిస్ట్రేషన్ కొరకు, దాని తర్వాత మిగతా మున్సిపల్కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ దోమలు కూడా హ్యాబిట్స్ అంటే చాలా దూరం కాబట్టి మరి మీరు స్థలం చూపెట్టినట్టయితే ప్రభుత్వ స్థలం వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి మరొక ప్రాబ్లం, స్థలం లేకపోతే ఇబ్బంది కాబట్టి స్థలాన్ని చూపించినట్టయితే, లేకపోతే ఇంకెక్కడైనా ఓల్డ్ స్కూల్స్ నాట్ ఫంక్షనింగ్ ఉన్నా కూడా ఇతరత్ర ఏదైనా గవర్నమెంట్కు గతంలో కేటాయించబడి ఉపయోగించినటువంటి ఉంటే కూడా వాటిని రియలొకేషన్ చేయించి అవి ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పినారు. ఇప్పుడు రెడీగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కింద 4 గురుకులాలను నియోజకవర్గంలో ఇవ్వాలని చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ మొత్తం గాలింపు చేసిన దానికి అవసరమైన ఎందుకంటే 4 గురుకులాలు, స్టాఫ్ క్వార్టర్స్, ప్లే గ్రౌండ్తో సహా దాని యొక్క ఇస్తే స్థలము చూపెట్టండి. నేను వెంటనే స్థలము చూపెడితే అంబేర్పేట నియోజకవర్గ పరిధిలో కానీ పక్కన కానీ హైదరాబాద్ జిల్లా పరిధిలో మీరు ఎక్కడైనా స్థలం చూపెడితే వాటిని నిర్మాణం చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అనే మాట నేను గౌరవ శాసనసభ్యునికి అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కార్యాలయం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదా ప్రజలతోటి పోలీస్ సంబంధాలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, అన్ని రకాలుగా వాటితో పాటుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు సంబంధించి ఈరోజు ఒక గట్టి పటిష్టమైనటువంటి పోలీసింగ్ ఉండడం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్ళినా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి పరిశ్రమలు రాగలిగి ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయంటే ప్రధానమైనటువంటి కారణం ఇవాళ శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా పోలీస్ వ్యవహారం జరుగుతూ ఉన్నది. కాబట్టి నేరస్తులకు కఠినంగా అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. నేరస్తుల పట్ల కఠినంగా ఉండి బాధితులకు పోలీస్ అనేటువంటిది ఒక అండగా నిలబడే విధంగా హైదరాబాద్ పోలీస్ పనిచేయాలనే మాట చాలా సందర్భాల్లో రాష్ట్ర పోలీసుతో సహా, అందులో హైదరాబాద్ పోలీసింగ్ అంటే ఇది కాస్మోపాలిటన్ సిటీ, అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి వివిధ రకాలుగా టూరిజంతో పాటుగా ఇది ఎడ్యుకేషన్ హబ్బు, మెడికల్ హబ్బు, దాని తర్వాత అన్ని రకాలుగా కేంద్రమైనటువంటి సందర్భం లోపల తప్పకుండా అంటే కనబడే కాకి కంటే కనబడకుండా ఉండే ఇంటెలిజెన్స్, పోలీసు, క్రైమ్ కంట్రోల్ ఎక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ ఉంది అంటే నేరస్తుల్లో భయం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి విధంగా ఇలా సీసీ కెమెరాలు ఏమైనా వచ్చిన తర్వాత కొంత తప్పకుండా నేరస్తులకు శిక్షలు పడడం కావచ్చు, లైవ్ వీడియోస్ దొరకడం కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా ప్రాసిక్యూషన్లో కూడా ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. సో భవిష్యత్తులో కూడా ఒకటే నేను మిమ్మల్ని కూడా పోలీసులకు ప్రభుత్వం తరఫున సమస్యలన్నీ పరిష్కరించడానికి, పోలీస్ కుటుంబాల సంక్షేమానికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, కొంత గతంలో జరిగిన ఆర్థిక సంక్షోభంలో వల్ల ఇప్పుడున్నటువంటి సంవత్సర కాలంలో ఉన్న ప్రభుత్వం మీకున్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించలేకపోయిండొచ్చు. కానీ భవిష్యత్తులో ఇంతకుముందే సిపి గారు చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం గారు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పోలీసుకు సంబంధించిన నిధుల కేటాయింపు విషయంలో ఎక్కడ కూడా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా పోలీస్ కుటుంబాల సంక్షేమానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. మీ అందరి నుంచి కూడా
మేము ఎంతైతే పోలీస్ కుటుంబాల సంక్షేమం కొరకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నామో మీ దగ్గర 2 ప్రధాన అంశాల మీద శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే సహాయం కొరకు న్యాయం కొరకు పోలీస్ స్టేషన్లు వస్తారో వాళ్ళ పట్ల చాలా సానుకూలంగా డౌన్ టు ఎర్త్ పోయి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా క్రిమినల్స్ అంటే సింహస్వప్నంగా భయపడి నేరం చేయాలంటేనే హైదరాబాద్లో భయపడేటువంటి పరిస్థితి కనబడాలి. చాలామంది గతంలో నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు నాకు తెలుసు, కొంతమంది నేరస్తుల్ని హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కొరకు సిటీ బాహర్ కొట్టేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ అటువంటి నేరం చేసే ఆలోచన అంత పెద్ద గ్యాంగ్స్ కానీ గ్రూపులు కానీ లేవు. కానీ చిన్న చిన్న నేరాలు ఆఖరికి చిన్న మహిళల పట్ల జరిగేటువంటి చైన్ స్నాచింగ్స్ లాంటి ఇష్యూస్ కట్టినప్పుడు మనమందరం నేరం చేస్తే అబ్బో హైదరాబాద్ పోలీసు చేతిలో చిక్కుతాము, శిక్ష తప్పదు అనే భయం, ఆ పర్సెప్షన్ క్రియేట్ చేసే విధంగా పనిచేయాలని సందర్భంగా కోరుతూ మీ మౌలిక సదుపాయాలకు సంబంధించి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ మౌలిక సదుపాయాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా ఎంఆర్ఓ ఆఫీస్కు 50 లక్షలు అంటే ఇమీడియట్గా నేను శాంక్షన్ చేస్తాను, 1.5 అంటే మళ్ళీ నేను అడిగి తెస్తాను. కాబట్టి నేను ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి కూడా మీ యొక్క ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ శాఖ మంత్రి ద్వారా పాత పడ్డదని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇవాళ ప్రజలకు సౌకర్యాలు కలగాలంటే కొంత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని భావించే ఈ ప్రభుత్వంలో వాటన్నిటిని 1 by 1 ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేస్తామనే మాట కూడా చేయొద్దనే ఆలోచన లేదు. కొంత ఫైనాన్షియల్ పరిస్థితి కూడా మీకు తెలుసు కాబట్టి వాటిని చేస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి ఈ యొక్క డీసీపీ బాలస్వామి గారికి శుభాకాంక్షలు. మరి ఫౌండేషన్ వేసి దాని తర్వాత మీరు ఈరోజు ప్రారంభం సందర్భంగా మా అందరితో శుభాకాంక్షలు తీసుకొని మీ యొక్క డే టు డే అఫేర్లో ఇంకా మేము ఈస్ట్ జోన్కి వెళ్తే మాకు న్యాయం జరిగింది అనేటువంటి ఒక ఇంప్రెషన్ చాలా 2000 కోట్ల సివిఆర్ గారు చేసినారని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఈస్ట్ జోన్కి సంబంధించిన ప్రజలు సురక్షితంగా ఉన్నామనేటువంటి ఫీలింగ్ను కార్యాలయంతో పాటుగా ఎఫిషియన్సీ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను. గౌరవనీయులైన రాష్ట్ర బీసీ మరియు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, లోకల్ ఎమ్మెల్యే వెంకటేష్ గారు, కార్పొరేటర్ విజయ్ గారు, పెద్దలు అంబర్పేట్ ఈ ప్రాంతానికి కింగ్ మన హనుమంతరావు గారు, మరి మా తోటి అధికారులు, ఇతర మీడియా మిత్రులు, తోటి పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎన్నో రోజుల నుండి వేచి చూస్తున్న ఈ ఇనాగ్రేషన్ ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను రెండోసారి ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పుడు గణేష్ నిమజ్జనం సమయం అందరినీ కలవడానికి ఇక్కడ ఈ జోన్ ఆఫీసర్స్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. వస్తే అప్పుడు ఈ బిల్డింగ్ చూపించారు. సార్ ఇట్లా కట్టేసి ఉంది, ఫర్నిచర్ లేదు, కొన్ని ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఒక 15-20 లక్షలు అవుతాయి అని చెప్తే నేను వెళ్ళి మళ్ళీ ఆఫీస్లో కనుక్కున్నాను. వెల్ఫేర్ ఫండ్లో కేవలం 1 లక్ష రూపాయలే ఉన్నాయి. అరే ఇదేంట్రా హైదరాబాద్ సిటీ పోలీస్ పరిస్థితి ఈ విధంగా ఉందని అప్పుడే అదే సమయానికి మన ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు పర్మిషన్ కోసం వచ్చారు. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ మాకు ఏదో డొనేషన్ ఇస్తారు. సో నేను 15 లక్షల రూపాయలు మాకు కావాలి, ఈ జోన్ డీసీపీ ఆఫీస్ మేము కంప్లీట్ చేయాలి, దయచేసి మీరు ఒక చెక్ రాసి ఇవ్వండి, మేము ఆ ఫర్నిచర్ ఇదంతా కొనుక్కొని ప్రారంభిస్తామంటే వాళ్ళు ఇచ్చారు. అది కూడా అన్నీ తయారు చేసుకొని దాదాపు 2 నెలల నుండి ఇనాగ్రేషన్ మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా సమయం ఏమైనా ఇస్తారు అని చూసాము. మరి పొన్నం ప్రభాకర్ గారు నిన్న రిక్వెస్ట్ చేస్తే వారు ఇమీడియట్గా అంగీకరించి ఈరోజు ప్రారంభానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ ఫైనల్గా ఈ డీసీపీ ఈ జోన్ ఆఫీస్ స్టార్ట్ అయ్యింది. రేపటి నుండి ఇక్కడ నుండే వారు ఈ జోన్ డీసీపీ బాలస్వామి గారు వాళ్ళ విధుల్ని నిర్వర్తిస్తారు. దీనికి పెద్ద చరిత్ర ఉంది. ఈ జోన్కి ముందు హైదరాబాద్ సిటీలో 2 జోన్లు ఉండేది, నార్త్ సౌత్. మళ్ళీ తర్వాత 1982లో 2 జోన్లు ఇంకా ఏర్పాటు చేశారు, వెస్ట్ అండ్ ఈస్ట్ జోన్. సో అప్పటి నుండి ఈ జోన్ ఆఫీసు బషీర్బాగ్లో ఇప్పుడు మా ప్రస్తుతం ఉన్న పాత సిపి ఆఫీస్ ఇప్పుడు కూడా అక్కడ కొనసాగుతుంది. 5th ఫ్లోర్లో CCS అంతా షిఫ్ట్ అయింది. అక్కడ ఉండేది డీసీపీ ఈ జోన్ ఆఫీస్. సో సిపి ఆఫీస్ కడుతున్నారని ఆ బిల్డింగ్ని కూలగొట్టి
డీసీపీ ఈ జోన్ ఆఫీస్ గృహకల్పకు మార్చారు. సో నేను 2001లో డీసీపీ ఈ జోన్గా పోస్ట్ అయ్యాను. నేను కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ నుండి డీసీపీ ఈ జోన్గా నాకు పోస్టింగ్ వచ్చింది. నేను వచ్చి ఫస్ట్ గృహకల్పలో గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఆఫీసు ఉండిందో అక్కడ నుండి నేను పనిచేశాను. అదే సమయంలో సెంట్రల్ జోన్ అనే ఒకటి, అప్పుడు ఎలక్ట్రిసిటీ యాజిటేషన్ ఇదంతా, దాని తర్వాత సెంట్రల్ జోన్ ఒకటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈస్ట్ జోన్ నుండి నన్ను డీసీపీ సెంట్రల్ జోన్గా వేశారు. అప్పుడు గృహకల్ప నుండి డీసీపీ ఈ జోన్ ఆఫీస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ జోన్ ఆఫీస్కి తరలించారు. అప్పటి నుండి డీసీపీ ఈ జోన్కి సరైన ఆఫీస్ లేదు. సో సుదీర్ఘకాలంగా ఇప్పుడు రమేష్ గారు చాలా 5 సంవత్సరాలు, దాదాపు 6 ఇయర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ డీసీపీ ఈ జోన్ పోస్ట్లో ఉన్నారు. సో వారి సమయంలో ఇది ఒక రూపు దిద్దుకొని ఇది ఒక షేప్కి వచ్చింది. దీన్ని ఒక ఈ జోన్ ఆఫీస్, డీసీపీ ఆఫీస్ కట్టాలని. సో వారు ఇప్పుడే చెప్పారు అప్పుడు ఏమేమి చేశారని దీని గురించి. దాని తర్వాత 2018-20 విధంగా మెల్లగా ఈ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయి ఫైనల్గా నిధుల కొరతతో కొద్దిగా ఆలస్యమైంది, కానీ ఫైనల్గా ఇప్పుడు కంప్లీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా సిటీ పోలీస్లో ఇంకా ఒక 6-7 పోలీస్ స్టేషన్లు ఇదే విధంగా కొన్నిట్లో పని చేస్తుంది. పోలీస్ స్టేషన్ అంటే దాంట్లో కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్కి రెడీగా ఉన్నాయి. సో మనం ఇద్దరం సమన్వయంతో కూర్చొని ఇంకా ఏమేమి పనులు పూర్తి చేయాలి, ప్రభుత్వం నుండి ఏమేమి నిధులు రావచ్చు, మేము లోకల్గా సిఎస్ఆర్ రూపంలో ఏదన్నా తీసుకొని అది కంప్లీట్ చేయాలా అనేది వర్కౌట్ చేసి, అదే కాకుండా ఇంకా ఒక 20-25 పోలీస్ స్టేషన్లు, ఆఫీసర్స్ బిల్డింగ్స్, ఏసీపీ ఆఫీసులు, ట్రాఫిక్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా దాన్ని రివ్యూ చేసుకొని మనము ముందుకు వెళ్ళాలని నేను కోరుతా ఉన్నాను. అదే ఇప్పుడే చెప్పినట్టు ప్రభుత్వం ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ గురించి చాలా క్లియర్గా ఉంటారు. శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉంది. సో టాప్ ప్రయారిటీ టు పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సో మొన్న బడ్జెట్ మీటింగ్లో కూడా డిప్యూటీ సీఎం గారు ఎవరికి ఇవ్వకపోయినా డిపార్ట్మెంట్కి అయితే ఫస్ట్ మేము చూసుకుంటాము, మీరు చాలా కీలకమైన డిపార్ట్మెంట్ అని కూడా వారు చెప్పడం జరిగింది. సో అందరు కూడా ఈ స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుతూ ఇక్కడ విచ్చేసిన మన గెస్ట్లందరికీ, మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. डीसीपी ऑफिस को इनॉग्रेट किया गया। इसका काम करीब 5 साल पहले शुरुआत इसकी हुई थी, तो उसको थोड़े फंड शॉर्टेज की वजह से देरी हुई, पर आज इसका इनॉग्रेशन पूनम प्रभाकर ट्रांसपोर्ट मिनिस्टर साहब ने किया है। ये हैदराबाद सिटी पुलिस के लिए इंफ्रास्ट्रक्चर जो है बहुत ही अच्छे तरीके से बनाया गया है। यहाँ के पुलिस स्टेशंस भी आप देखिए, अच्छे मॉडर्न पुलिस स्टेशन 1 स्टिल प्लस 3 फ्लोर्स में काम करते हैं, और एसीपी डीसीपी ऑफिसेस भी, और पेट्रोलिंग सिस्टम के लिए व्हीकल्स। तो गवर्नमेंट का ये सोच है कि जब लॉ एंड ऑर्डर और पीस मेंटेन होगा तो इसके साथ साथ डेवलपमेंट भी उसको बढ़ेगी, और यहाँ पर जो इन्वेस्टमेंट्स आ रहे हैं बाहर से वो भी उसका भी बढ़ावा मिलेगा। और वुमेन सेफ्टी पर शी टीम्स हो या पेट्रोलिंग सिस्टम हो, ये सब भी काफ़ी सिस्टम्स अच्छे हैं। तो उसके साथ साथ पुलिस का इंफ्रास्ट्रक्चर जो है उसको भी बनाए रखने में काफ़ी गवर्नमेंट उस पर फोकस कर रही है। और आप सबको मालूम है कि हैदराबाद सिटी पुलिस यहाँ का काफ़ी 18,000 पुलिस फोर्स के साथ काम कर रही है। यहाँ पर सभी ऑफिसर्स काफ़ी मेहनत करते हैं। यहाँ पर लॉ एंड ऑर्डर मेंटेन करने के लिए ये जो फेस्टिवल बंदोबस्त होता है और जो क्राइम यहाँ पर होता है, राउडीज़म हो या, उस पर काफ़ी काबू रखे हैं। पेट्रोलिंग रात में बहुत भरपूर होती है, और यहाँ पर जो सिटीज़न ग्रीवेंसेस रिड्रेसल सिस्टम है
उसके लिए ये पुलिस स्टेशन भी ऐसे बनाए गए हैं, डीसीपी ऑफिसेस भी ऐसे बनाए गए हैं कि सब लोग यहाँ पर आ सकें और कंप्लेंट लेने के लिए रिसेप्शन सिस्टम और उसको कंप्यूटराइज करके सबको न्याय पहुँचे, उस तरीके से सिस्टम किया गया है। तो आगे चल के जो भी पुलिस स्टेशन और भी बाकी हैं इनॉग्रेशन के, उसका भी हम करेंगे, उद्घाटन करेंगे और सिटी पब्लिक के लिए अच्छा लॉ एंड ऑर्डर और क्राइम कंट्रोल की सिस्टम जो है उसको बनाए रखने में हम कोशिश करें, जारी रखेंगे। थैंक यू।